అన్న ఇప్పుడే డబుల్ స్మార్ట్ అనే సినిమా చూసి వస్తున్నా అన్న. ఏంటంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అని అంటే ఒక మినిమం గ్యారంటీ ఉండే డైరెక్టర్. ఆఫ్టర్ లైగర్ ఫెయిల్యూర్ తర్వాత సినిమా ఏ రకంగా ఉంటుందో ఏందో సరే చూద్దామని చెప్పేసి వచ్చి చూసినాము. కానీ ఏంటంటే మేము ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత ఏంటంటే మేము అనుకున్న దానికంటే ఊహల్ని మించిపోయి అసలు సంథింగ్ స్పెషల్ కాదు ఈ సినిమా. సమ్మర్ స్పెషల్ లెవెల్లో చాలా బాగా తీశారు భయ్య. అసలు ఈ రేంజ్లో తీస్తారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రామ్ పోతినేని గారి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏంటంటే మన పూరి ఎవరైనా సరే ఏ డైరెక్టర్ అయినా సరే ఒక సినిమా తీయాలనంటే 1 year 2 years టైం తీసుకొని ఏంటంటే తీస్తారు. కానీ మన పూరి జగన్నాథ్ గారు ఏంటంటే వన్ డే బ్యాటింగ్ లాగా ఏంటంటే వితిన్ 3 monthsలో సినిమా తీసేసారు. ఆ 3 monthsలో సినిమా తీసినా కూడా డైరెక్షన్ పరంగా కానీ టేకింగ్ పరంగా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా కానీ చాలా జాగ్రత్తగా చాలా దగ్గరుండి ప్రాణం పెట్టి తీసిరు భయ్య సినిమా. ఎక్కడ కూడా అసలు ఏంటంటే బోరింగ్ కానీ డిస్సాటిస్ఫాక్షన్ అనేది అనిపించలేదు. అసలు ఏంటంటే నేను పెట్టుకున్న 300 రూపాయలు పెట్టుకొని టికెట్ పెట్టుకొని చూసిన దానికి గాను నాకు ఏంటంటే 100% ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిపోయినాను నేను. ఏంటంటే ప్రతి ఒక్క ఆడియన్స్కి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. ఆలీ గారు ఏంటంటే ఆఫ్టర్ దేశముదురు సినిమా తర్వాత బిగ్గెస్ట్ హైలైట్గా నిలిచిన కామెడీ ఏంటంటే ఈ డబుల్ స్మార్ట్ సినిమాలోనే అతని కామెడీ చాలా హైలైట్గా నిలిచింది. పూరి గారి డైరెక్షన్లో ఇంతకుముందు వచ్చిన దేశముదురు సినిమాలో సన్యాసి వేషంలో చాలా అలరించి నవ్వించి చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆఫ్టర్ దాని తర్వాత వచ్చిన ఏంటంటే కామెడియన్ పరంగా చూసుకుంటే మంచి కామెడీ పండిందని అంటే ఆలీ గారికి అతనికి ఇచ్చిన కామెడీ క్యారెక్టర్ పరంగా సరైన కథ సరైన కథనంతో కరెక్ట్గా సెట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు భయ్య. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఇంటర్వెల్లో అయితే ఒక ట్విస్ట్ పెట్టిండు భయ్య. ఏది హీరోకి మదర్కి ఇద్దరికి ఉన్నటువంటి కామెడీ సీన్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయినాము. పరంగా అయితే ఓన్లీ రామ్ 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 తెలంగాణ యాసలో ఎర్రగా తీశాడు. నీ అమ్మరాయ్ అనే డైలాగ్ చెప్తుంటే రచ్చ నాకు తెలియకుండా నా సినిమా తీస్తారా అని చెప్పి డైలాగ్ కొడుతుంటే టోటల్గా నాకైతే పూరి గారు ఆయన ఓన్గా రాసుకున్నారు కాబట్టి ప్రతి డైలాగ్ బాగా అనిపించేస్తుంది. సూపర్గా ఉంది. బీజిఎం బాగుంది. పాటలు ఒకటి నిజంగానే అందరికీ నోటెడ్ అవ్వవు, అందరికీ నచ్చవు పాటలు. పూరి గారు మార్కు కనపడ్డది. స్మార్ట్ శంకర్ అయితే ఏ రేంజ్లో హిట్ కొట్టారో ఇది కూడా ఖచ్చితంగా హిట్ అనే చెప్పగలను. సంజయ్ దత్ గారు ఉండటము మన తెలుగు సినిమాలు ఆయన పెట్టడం ఏంటంటే హిందీ సినిమాలకు కూడా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే పక్కా ఉన్నది. హీరోయిన్ పరంగా అయితే నాకు అంత క్రేజీ అనిపించాలి. జస్ట్ గ్లామరస్ కోసమే ఆడారు. బర్ సెంటిమెంట్ ఉంది. సూపర్ అంటే సూపర్ మూవీ బాగా ఉంది. ఫ్యాన్స్కి అయితే రచ్చ నచ్చుతుంది. పూరి గారు పడిపోయారు, లేచాడు, లేవరా అని అనుకున్నారు కదా. లైగర్ తర్వాత పూరి గారు ఒక మెట్టు ఎక్కాడు. ఖచ్చితంగా మళ్ళీ కంటిన్యూ ఇలాగే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. తెలంగాణ యాసలో రామ్ అయితే పర్ఫెక్ట్గా చూడాడు. బీజిఎం సూపర్గా ఉంది. పాటలు తప్ప అన్ని వరకు బోరేమనిపించలేదు. నాకైతే ఫస్ట్ టైం చూడటం వల్ల ఆలీ గారి కామెడీ బాగలేదు కాదు, ఎంటర్టైన్మెంట్ పరంగా ఉంది. కానీ కావాలని పెట్టినట్టుగా ఉంది అనమాట. ఎంటర్టైన్మెంట్ చేశారు, ఉన్నంత వరకు ఎంటర్టైన్మెంట్ చేశారు. కానీ వేస్ట్. నిజంగా ఒక విధంగా చెప్పండి ఆలీ గారి పాత్ర వేస్ట్ అనిపించింది. సాంగ్స్ పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు భయ్య. ఫస్ట్ స్మార్ట్ శంకర్ ఎంత బాగుందో అంత అనిపించలేదు. సినిమా పరంగా అయితే క్రేజీగా ఉంది. 1 Man Army రేటింగ్ 3+ ఇస్తాను భయ్య. 4+ ఇవ్వలేము. 1 time చూడొచ్చు. బాగుంది, పర్లేదు. థ్యాంక్ యూ బాగుంది. స్మార్ట్ శంకర్ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫే బాగుంది. అంటే స్మార్ట్ శంకరే బాగుంది. డబుల్ స్మార్ట్ శంకర్ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆ స్మార్ట్ శంకర్లో ఫైట్స్, సాంగ్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, రాము ఎనర్జెటిక్ యాక్టింగ్ అంతా బాగుంటుంది. ఇందులో అన్ని మైనసే. ఒక పూరి గారు టేకింగ్, రాము ఎనర్జెటిక్ తప్ప ఇందులో ఏమి నచ్చలేదు. సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏమి లేదు. ఇంకా దానికి ఏంటంటే ఈ సినిమాలో మనం చెప్పుకోవడానికంటే ఏం లేదు. సంజయ్ దత్ గారిని తీసుకున్నారు. అసలు ఎందుకు తీసుకున్నారో తెలియదు. సంజయ్ దత్ గారిని తీసుకుంటే ఒక KGF 2 మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. లేదు, అలీ గారిని తీసుకున్నారు. మంచిగా కామెడీ పండిస్తారంటే రొట్ట కామెడీ పండించాడు. ఇందులో ఏం కనపడలేదు. మ్యూజిక్ సాంగ్స్ ఉంటే మ్యూజిక్ ఇవ్వచ్చమ్మా, సాంగ్సే లేవు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు మనం ఓకే చేసుకోవచ్చు. అయితే సినిమాలో ఈ డబుల్ స్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అనుకోవడానికి లేదు. అబోవ్ యావరేజ్కి బిలో యావరేజ్కి మైంగా కొట్టుమిట్లు ఆడుతుంది సినిమా. నాకు తెలిసి ఈ ఒక్కరోజుకే ఉంటుంది. అయితే ఇందులో ఒక మంచి కాన్సెప్ట్ ఏంటంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియాని పట్టుకున్నారు. అది జస్ట్ ఒక 3-4-5 minutes అలా చూపించడం తప్ప పూరి గారికి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ కాన్సెప్ట్ నా స్టోరీని పట్టుకుని ఒక అరగంట సేపు చూపితే సినిమా బ్లాక్ బస్టర్ అవును. అలా జస్ట్ ఎంటర్టైన్ చేసి వదిలేడు తప్ప ఒక సినిమా అయితే చూసిన వాళ్ళందరూ కూడా మరొక లైగ్రా, మరొక రాడ్ అంటున్నారు. ఇది డబుల్ స్మార్ట్ శంకర్ కాదు, డబుల్ స్మార్ట్ రాడ్ అనుకుంటాను నేనైతే. అలా ఫస్ట్ స్మార్ట్ శంకర్ కంటే డబుల్ స్మార్ట్ కూడా ఇచ్చి పడేసిన ఏడా కూడా తగ్గలేనా. డబుల్ స్మార్ట్ శంకర్ చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రామ్ గారికి. ఎనర్జీ మాత్రం మస్తు చేసిన. మేము చెప్పాలంటే కూడా మనీష్ శర్మ, పూరి జగన్నాథ్, రామ్ గారు
ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అన్న. ఈ ముగ్గురు పిల్లర్ లెక్క నిలబడ్డారు సినిమాకి. కానీ మన పూరి జగన్నాథ్ చాలా మంది అనుకున్నారు లైగర్ తర్వాత సినిమా ఎక్కడ పోతుందో ఎట్లా అవుతుందో అనుకున్నారు. కానీ లైగర్ తర్వాత మళ్ళీ ఒక మన తెలుగు సినిమా పేరు నిలబెట్టిండు. అది మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఒక పూరి జగన్నాథ్ గారు ఒక హాలీవుడ్లో తీసి మళ్ళీ ఒక పేరు నిలబెట్టిండు. రామ్ గారి ఫస్ట్ సినిమా ఇది ఒక హిందీలో అన్నింటిలో డబ్బు కావడం ఫస్ట్ టైం. ఇది పెద్ద బ్లాక్ బస్టర్ రామ్ గారిది. ఆలీ గారి కామెడీ మాత్రం ఇచ్చి పడేసిన ఒక అరే ఫైటింగ్స్ వస్తున్నాయి, మొత్తం బూస్ బంక్స్ వస్తున్నాయన్నా, కొత్త ఫైట్స్ అయినా మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ మొత్తం ఇచ్చి పడేసింది రామన్న. ఓళ్ళు చెప్పినా లాగిందంటే ప్రతి సినిమా లాగిందంటారు, ఏమన్నా మిస్టర్ బచ్చన్ లాగిందంటారు, ఇది లాగిందంటారు. సినిమాలు చూస్తే ప్రతి ఒక్కరు ఏదో కూడా చెప్తారు లాగుందని. సినిమా చూసినాక చెప్పాను ఆ సినిమా ఎట్లుందో. సంజయ్ దత్ గారు యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. అరే ఏం చేసినా సంజయ్ దత్ గారు దుమ్ము లేపేసినా సంజయ్ దత్ గారు. చెప్పండి హ్యాట్సాప్ చెప్పాలని యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసిండు. కానీ ఎక్కడ కూడా తగ్గలేదు సంజయ్ దత్ గారు. రామ్ ఫైటింగ్ సంజయ్ ఫైటింగ్ లాస్ట్ చూస్తున్నా మాత్రం బూస్ బంక్స్ వస్తాను. అంతా బాగున్నాయి ఫైట్స్ మాత్రం ఇచ్చి పడేసిండు రామ్ గారు. సూపర్ ఉందన్నా అన్న. ఇది పెద్ద బ్లాక్ బస్టర్. నువ్వు నమ్ముతావు నేను చెప్పింది యాద పెట్టుకో. సినిమా మాత్రం ఇండస్ట్రీలో మళ్ళీ ఒక పురిజయ మళ్ళీ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇది బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా, ఎక్కడ కూడా బోర్ అని లేదు. నీకు సినిమా బోర్ ఉంటే థియేటర్లో కానీ లేచిపోతారు, ఒక్కరు కూడా ఇవ్వాలి థియేటర్లో కానీ. అంటే నువ్వు అర్థం చేసుకో, సినిమా బ్లాక్ బస్టర్. చెప్పడాలు చెప్తారన్న మస్తు చెప్తారు, చెప్పిన వారిని పట్టించుకోదు. మనం చూసిందే చెప్పాలి. సాంగ్స్ బాగున్నాయి. మనం తిండి మనకు ఆకలి అయితే మనం తింటాం, ఆకలి అయితే వేరే వాళ్ళు తినరు కదా, మన ఇష్టంతో తినాలి అంతే. అది కూడా సినిమా కూడా అంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇచ్చి పడేసిను. సూపర్ సూపర్ సూపర్. జై భారత్ మాతాకి జై. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్. సంజయ్ దత్ అయితే నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. బిగ్ బుల్లే సినిమాలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావాలి. లాస్ట్లో రెడ్ బుల్ కంపల్సరీ కావాలి భయ్య. హీరో సేట్లో కంపల్సరీ ఏ విధంగా ఓడిపోవాల్సింది కదా, అదే జరిగింది ఇక్కడ కూడా. కానీ సినిమా మాత్రం అయితే మొత్తం మీద సూపర్ భయ్య. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. పక్కా 100 days. ఫైనల్గా రేటింగ్ 5 రేటింగ్ అయితే పక్కా భయ్య సినిమాకి అయితే. ఫస్ట్ టాప్లోనే మధ్యలో చాలా మంది లేచి వచ్చారంట. లేదు భయ్య, ఎవరు వెళ్ళలేదు. కావాలంటే లాస్ట్ వరకు ఇక్కడ ఉన్న ఇంత జనాన్ని అడగండి మీరు. ఎవరైనా లేచేస్తే ఇంతమంది జనాలు ఇక్కడ ఎందుకు ఉంటారు మరి? ఏం నచ్చింది మీకు సినిమాలో స్టోరీ బాగానే ఉంది భయ్య. డైరెక్షన్ అయితే సూపర్ భయ్య. పూరికి అయితే అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. పూరి గారి డైరెక్షన్ మార్క్ కనిపించలేదు అంటున్నారు కదా. పూరి గారి మార్క్ తప్పకుండా కనిపించింది. స్టోరీ పరంగా అయినా కొద్దిగా డిసప్పాయింట్ అయినా కూడా సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా డిసప్పాయింట్ అవుతుంది. అవుట్ ఆఫ్ 5 ఇస్తారు భయ్య. 5 రేటింగ్. అలీ గారిది బాగుంది భయ్య. కామెడీ కాకపోతే అది కామెడీ కొద్దిగా డిఫరెంట్ కామెడీ. మనకు నార్మల్గా చూసే కామెడీ కంటే ఆయన రొటీన్ కామెడీ కాకుండా ఆయన డిఫరెంట్గా పెట్టారు దీంట్లో. రామ్ గారి ఎనర్జీ లెవెల్ అయితే సూపర్ భయ్య. దాంట్లో ఎక్కడ కూడా రామ్ కూడా కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు. అదే డైరెక్షన్ కూడా సేమ్ డైరెక్షన్. ఎక్కడ కూడా స్మార్ట్ చూసిన వాళ్ళకి డబుల్ స్మార్ట్ అయితే తప్పకుండా నచ్చుతుంది, డౌటే లేదు భయ్య. థ్యాంక్ యూ. స్మార్ట్ ఉన్నంత డబుల్ స్మార్ట్ లేదంట ఉంది భయ్య. అది చూసి చెప్పాలి సార్, చూడకుండా ఎవరు చెప్పకూడదు, చూసి చెప్పాలి. ఆ డైలాగ్ ఎవరైనా ఉన్నా చూసి చెప్పచ్చు. థ్యాంక్ యూ భయ్య. నిన్న మిస్టర్ బచ్చన్ చూసాను, అది కూడా అంతేం లేదు. హీరోయిన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెడితే బాగుంటుందేమో అనిపించింది. అలా నేను అలా ఏమనట్లేదు. సినిమా అయితే అంతేం లేదన్న, అంతే.